ప్రజెంట్ ఇండియా వెయిట్ చేసేది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి కాదు. సో ఒక రెడ్మీ ఫ్లాగ్షిప్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి, రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ వేరియంట్. దీని ఎందుకు బడ్జెట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అంటున్నానంటే, ఈ ఫోన్లో మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, వెక్టస్ గ్లాస్ అండ్ బ్యాక్ సైడ్ మనకు లెదర్ ఫినిషింగ్ తోని క్రేజీ స్పెసిఫికేషన్స్ తీసుకుని రాబోతున్నారు. కర్వ్డ్ AMOLED డిస్ప్లే, లేటెస్ట్ చిప్ సెట్, ఇలాంటి ఫీచర్స్ వీళ్ళు 30,000 సెగ్మెంట్ తీసుకుని రాబోతున్నారు. ఇందులో 16GB ర్యామ్ వేరియంట్ కూడా రాబోతుంది. కాబట్టి ఎక్కువ మంది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 30,000 సెగ్మెంట్లో డీల్స్ కంటే ఈ స్మార్ట్ ఫోన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మనకు నెక్స్ట్ మంత్లో లాంచ్ చేయబోతున్నారు. అక్టోబర్ ఎండింగ్లో మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. వీళ్ళు 30,000 సెగ్మెంట్ బడ్జెట్లో అందరినీ అట్రాక్ట్ చేసే స్పెసిఫికేషన్స్ తీసుకుని రాబోతున్నారు. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫోన్ గురించి స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తాను. ఇంట్రెస్టింగ్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, వర్తియా నాన్ వర్తియా చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు ఎంత థమ్స్అప్ ఇస్తే ఇలాంటి వీడియో చేయడానికి అంత మోటివేట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మనకు అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్, వెక్టస్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఒక ప్రీమియం ఫోన్లో ఉన్న ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఈ ఫోన్లో అయితే యాడ్ అయితే చేశారు. అండ్ ఈ ఫోన్లో 6.61 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. OLED ప్యానల్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 68 బిలియన్ కలర్స్ అయితే ఉన్నాయి. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్, వెక్టస్ గ్లాస్ యూజ్ చేశారు. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ రెడ్మీ నోట్ ఒక మంచి మూవ్. ఈ ఫోన్లో మీరడెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా అనే ఒక ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. ఇది బెంచ్ మార్క్ స్కోర్ కూడా 8 lakhs క్రాస్ అయితే చేస్తుంది. ఆ బడ్జెట్లో మీకు BGMA 60 కాదు 90 FPS కూడా సపోర్ట్ చేసే కెపాసిటీ ఉన్న ప్రాసెసర్. ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ బడ్జెట్లో. సో గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇందులో బేసిక్ వేరియంట్ 12GB ర్యామ్ ఉంటుంది. 12GB ర్యామ్ 128GB వేరియంట్. ఇది LPDDR5 ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తూ తీసుకొని రాబోతున్నారు. అండ్ 16GB ర్యామ్ వేరియంట్, పెద్ద వేరియంట్ అనమాట. ఇందులో ఈ వేరియంట్ మనకు ఒక అరౌండ్ 35,000 సెగ్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 512GB స్టోరేజ్తో రాబోతుంది. ప్రైమరీ 200 MP లేటెస్ట్ సామ్సంగ్ సెన్సర్తో తీసుకుని రాబోతున్నారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్, సెల్ఫీ 16 MP ఉంటుంది. 1080p వీడియోస్ ఫ్రంట్ ఫేసింగ్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 4K సపోర్ట్ చేస్తుంది at 60 FPS. అండ్ 5000 mAh బ్యాటరీతో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డ్యూయల్ స్ప్లిట్ మోడ్ అయితే ఉంటుంది. మీరు ఎట్ ఏ టైం 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తే 60 వాట్స్ అయితే డివైడ్ చేసి మీ స్మార్ట్ ఫోన్ని సేఫ్గా ఫాస్ట్గా ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి యూజ్ అయితే చేస్తారు. అండ్ ఈ ఫోన్లో మనకు 3.5 చెక్ మిస్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇందులో IP రేటింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, NFC లాంటి ఫీచర్స్ అయితే ఫోన్ సపోర్ట్ అయితే చేస్తుంది. 30,000 సెగ్మెంట్లో మీరు కన్సిడర్ చేస్తే కర్వ్డ్ AMOLED డిస్ప్లే గ్రేట్ ఫ్యూచర్ అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ వర్చువల్ టెక్నాలజీ కూడా యాడ్ చేశారు. సో గేమింగ్ బూస్టర్స్ కూడా ఉంటాయి. మీకు గేమింగ్లో పెద్దగా టెన్షన్ పడే విషయం అయితే లేదా బడ్జెట్లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అండ్ కెమెరాస్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటాయి. రీసెంట్లీ రెడ్మీ నోట్ 12 సిరీస్లో కూడా ప్రైమరీ 200 MP అండ్ ప్రో వేరియంట్లో ప్రైమరీ 50 MP ప్రొవైడ్ చేస్తారు. కెమెరా క్లారిటీ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ రెడ్మీది కొద్దిగా బెటర్ ఉంటుంది కంపేర్ టు రియల్మీ 200 MP లేకపోతే ప్రైమరీ 50 MP కంపేర్ చేస్తే. సో రియల్మీ స్మార్ట్ ఫోన్స్ కెమెరా వైడ్గా కొద్దిగా ఎక్కువ సాచురేటెడ్కి బూస్ట్ అయితే చేస్తాయి. రెడ్మీ కొద్దిగా క్లోజ్ రేంజ్లో న్యాచురల్కి బూస్ట్ వచ్చేస్తుంది. సో ఇదన్నమాట కొద్దిగా డిఫరెన్స్. అందులో మీకు రెడ్మీ కెమెరాస్ కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది IP రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సో వాట్ నాట్ మీకు 30,000 సెగ్మెంట్లో ఏ బడ్జెట్లో ఈ ఫోన్ అలాంటి స్పెసిఫికేషన్స్ ఏ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు. బట్ ఇది వచ్చింది కాబట్టి దీని మీద మీ మైండ్ ఉండొచ్చు. నా మైండ్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. ఒకవేళ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మీకు మంచి డీల్ దొరకలేదు అనుకోండి, డెఫినెట్లీ ఈ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయండి. ఒక మంచి వర్త్ఫుల్ స్మార్ట్ ఫోన్ అవుతుంది ఇది. సో వీడియో లైక్ కొట్టండి.